నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే మంచి గారు. నమస్తే అండి. మంచి గారు, మనము ఆలయాలకు వెళ్ళినప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత రకరకాల ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి, దారాలు ఉంటాయండి, చేతికి కట్టుకునే కాశీ దారాలని రకరకాల కలర్లో కనిపిస్తూ ఉంటాయి. కాశీ దారం అనే పేరే మనకి ఎక్కువ, మనకి మైండ్ లో అట్లా ఉండిపోతుంది. కాశీతాడు అది నల్లగా ఉండేది మనకి. ఇప్పుడు మీ చేతికి ఉంది ఆరెంజ్ కలర్, అట్లా అట్లా రకరకాల. ఇవి ఎప్పుడు కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చా, అసలు ఎన్ని రోజులు ఉంచుకోవాలంటే దీనివల్ల ఉపయోగం ఏంటిది? అయితే ఇప్పుడు దీనివల్ల ఉపయోగము డెఫినెట్గా ఇలాంటివి కంకణాలు తాళ్ళు అవి ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనం మామూలుగా వ్రతాలు అవి చేసినప్పుడు అవును ఆ రోజు వరకు ఉంచి నెక్స్ట్ డే మనం ఎప్పుడైతే ఇప్పుడు వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు మనం పీఠాన్ని ఎన్ని రోజులు అయితే ఉంచుతామో అన్ని రోజులు ఈ కంకణం మన చేతికి ఉంటుంది. దాని తర్వాత మనం తీసి అది జాగ్రత్తగా ఎక్కడ వేయాలో అక్కడ వేసిస్తాం. అదొకటి. ఇవన్నీ మనం ఇప్పుడు ఏదైనా టెంపుల్కి గట్ట వెళ్ళినప్పుడు మనకు అక్కడ భగవంతుడి దగ్గర పెట్టి పూజారి గారు ఎవరో మన చేతికి కట్టేస్తారు. అవును. ఆ కట్టేసిన తర్వాత డెఫినెట్గా ఇది భగవంతుడి రూపంగానే చూస్తాం మనం. ఇది ఒక ప్రొటెక్షన్గా చూస్తాం మనం. ఇది ఒక ఎనర్జైజ్డ్, ఇప్పుడు చాలా క్రిస్టల్స్ అవన్నీ ఉన్నాయి. ఈ క్రిస్టల్స్ అవన్నీ లేటెస్ట్. అప్పట్లో మన కంకణాలే బాగా పనిచేస్తాం అనమాట. ఇట్లాంటి కాశీ తాడు కానివ్వండి, ఈ తాళ్ళు అన్నీ పనిచేస్తుంటాయి. ఒక్కొక్క తాడు కలర్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ కలర్ ఏ గ్రహానికి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అది కూడా ఉంటుంది అనమాట మనం చేతికి కట్టుకున్నప్పుడు. సో ఇట్లా అన్ని బైఫికేషన్స్. అయితే ఏదైనా కానీ ఇలాంటి కంకణాలు ఏమైనా కట్టుకున్నప్పుడు మనకు ఒక సెంటిమెంట్, తీయొచ్చా తీయకూడదు. కొంతమందికి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాయి, ఎప్పుడో పాతగా అయిపోయి అక్కడ నుంచి సబ్బు వాసన, ఆ సబ్బు ఇరుక్కుపోయి మురికిగా అయిపోయి అసలు అన్ని ఉంచుకోవాల్సిన అవసరమే లేదు. అవన్నీ ఏదైనా కానీ ఈ పవర్ 21 రోజులు మాత్రమే ఉంటుందండి. 21 days ఉంటుంది. అంటే ఈ దారంతో చేసినవి. కొంతమంది మామూలుగా బంగారాలు వెండి అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు, ఏవో యంత్రాలు అవన్నీ వాళ్ళ దీనికి వదిలేస్తాం. కానీ ఇట్లాంటివి కట్టుకున్న మ్యాక్సిమం 21 days. దాని తర్వాత దీని పవర్ ఏమి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఒక రోజు చూసి మనం తీయడానికి కూడా ఆలోచిస్తాము. అష్టమి, నవమి, అమావాస్యలు, మంగళవారాలు, శుక్రవారం అట్లాంటి డేస్ తీయం. కాబట్టి ఆ రోజులు లేకుండా చూసుకొని 21 days అయిపోయిన తర్వాత ఈ దారాన్ని చక్కగా తీసేసి కొత్తది కట్టుకోండి. మళ్ళీ కావాలి అనుకుంటే ఇంకొకటి ఫ్రెష్ది కట్టుకొని దాన్ని పాత తాడు ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి మన ఇంట్లో మళ్ళీ మనం నేచర్కే ఇచ్చేయాలి. ఎట్లా ఏదైనా తులసి, చాలా మంది తులసి మొక్క దగ్గర వేసేయండి. తులసి మొక్క దగ్గర వేసేయడం కాదు, ఏదైనా ఒక చిన్న మట్టి లాంటిది ఏదైనా చెట్టు కింద ఇట్లా కొంచెం మట్టి తవ్వేసి అక్కడ పెట్టేసి భగవంతుడికే వదిలేసేయండి. ఇంకా అంతే, నేచర్కి వదిలేయడం అనమాట. సో ఇది ప్రొసీజర్ అనమాట. అది కాకుండా మనం ఎలా పడితే అలాగే ఎప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి కట్టుకున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా సృష్టి వచ్చినా, మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళొచ్చిన తెస్తే ఇమీడియట్ గా దాన్ని తీసేసి వేరే ఫ్రెష్ తాడు కట్టుకోవడం. రోజులు కాకుండానే మధ్యలోనే తీసేయమంటున్నారు. కాబట్టి ఇట్లా అయితే ఇందులో కాంబినేషన్స్ దొరుకుతాయి. ఎల్లో కలర్ తాడు గురుగ్రహం అంటారనమాట. అట్లా మనం గ్రహానికి కనెక్ట్ చేయాలి అనుకుంటే ఆరెంజ్ అంటే డెఫినెట్ గా హనుమంతుడు. ఇది రీసెంట్ గా హనుమాన్ జయంతి అయింది కాబట్టి ఇది. సో ఇది ఎప్పటికప్పుడు 21 days అయితే మార్చేస్తాం. మార్చేసి మళ్ళీ ఫ్రెష్ గా కట్టుకుంటాం. చాలా మంది చెప్తారు ఇది తీయకండి ఇది అంటే. కొంతమంది స్పెసిఫిక్ గా కొన్ని పూజలు చేయించుకొని దానికి ఒక తాయెత్తు లాంటిది కట్టుకొని అది ఉంచుతారు. సో అది ఎన్ని రోజులు అయితే చెప్పారో మీ గురువు గారు అన్ని రోజులు కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఇట్లాంటివి మాత్రం ఉంచాల్సిన, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ దాంతో అటాచ్మెంట్ అక్కర్లేదు మనకి. 21 days తర్వాత ఫ్రెష్ దారం మళ్ళీ అదే టెంపుల్కి వెళ్ళి వాళ్ళని మళ్ళీ అడిగి ఇంకోటి కట్టుకుంటే సరిపోతుంది మనకి. చిన్న పిల్లలకి మనం నల్ల తాళ్ళు కడతాం. అవును. పసిపిల్లలకి చేతులకి కాళ్ళకి కూడా నల్ల దారం కడతాం. అవును. దీన్ని ఎందుకు వాడతామంట? ఎందుకు? అది జనరల్ గా దిష్టి తగలకుండా ఉండడానికి కడతాం మనం, అంతే. నల్లదారం ఇప్పుడు చాలా మంది నల్లదారం కాళ్ళకి కూడా కట్టుకుంటా చూస్తా ఉంటాం మనం. బట్ బేసిక్ గా ఏంటంటే నాకు తెలిసి అది కొత్తగా ట్రెండ్ ఇప్పుడు, అంతే. ఓకే, చిన్నపిల్లలకైతే మనం దానికి కొంచెం వెండి వేసి కడతాము. వెండి పూసలు అవన్నీ వేసి వాళ్ళకి అవే కట్టేస్తాం. వాళ్ళకి కూడా ఫ్రీక్వెంట్ గా మారుస్తుంటే, ఓన్లీ నల్లదారం అయితే గనక వాళ్ళకి కూడా ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉండాలి. అదొకటి. వెండిలో వేసి కడితే గనక అవి అలా వెండి చుట్టారు కాబట్టి అట్లా వదిలేయచ్చు. చాలా మంది ఏంటంటే ఈ మధ్య చూస్తుంటే నల్లదారానికి ఇట్లా వెండి గుచ్చేసి కాళ్ళకి ఇట్లా కట్టుకుంటున్నారు. బట్ అది అంత అంటే నల్లదారం కాళ్ళకి కట్టుకోవడం అన్నది మనం ఎప్పుడు ఎక్కడ పాతకాలంలో ఎప్పుడు లేదు. ఈ మధ్య చూస్తున్నాం మనం దిష్టి తగలకుండా కాళ్ళకి ఒక లెగ్కి. సో నాకు ఎందుకో నేను దానికి సింక్ అవ్వలేకపోతున్నాను అనమాట. జనరల్ గా అట్లా
అంటే నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోవడం అంటే నలుపుని మనము శని భగవాను తోటి మనము రిలేట్ చేస్తాం. కాబట్టి ఆ శని భగవానుడు ఆల్రెడీ శని ఉన్నప్పుడు మనకి టైం అంత బాగుండదు కదా, ఏళ్ళనాటి శని అట్లా వచ్చినప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే కట్టుకోకపోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. కాళ్ళకి కట్టుకోకపోవటం అంటారు, కాళ్ళకి కట్టుకోకపోవడమే బెటర్ అండి. మనం నలుపుతాడు కాశీదారం తెచ్చుకుంటాము, కాళ్ళకి అది చేతికే కడతాం కదా. సో నల్లదారాన్ని మనం చాలా వాటికి రిలేట్ చేస్తూ ఉంటాం. అంటే జస్ట్ ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే. బట్ అక్కడ మన ట్రెడిషన్స్ లో ఎక్కడ లేదు కాళ్ళకి నల్లదారం కట్టుకుంటే మనకి దిష్టి తగలకుండా ఉంటుందని. ఎక్కడి నుంచో ఏదో ఒక ఫ్యాన్సీగా అది వచ్చి ఇప్పుడు దాంట్లో కూడా వెరైటీస్ వచ్చేసినాయి. దానికి చందమామలు చంద్రుళ్ళు అన్నీ తెచ్చి నాకు ఎవరో గిఫ్ట్ కూడా ఇచ్చారు ఆ నల్లదారం దాని. సో మనము నల్లదారం దిష్టి తగలకుండా ఉండడానికి చేతికి కానీ ఈ భుజానికి కానీ కట్టుకుంటే సరిపోతుంది. దాన్ని కాళ్ళకి పెట్టుకోకుండా ఉంటేనే బెటర్ నన్ను అడిగితే. తర్వాత మీరు గమనించారో లేదో, పట్టీ కూడా సిల్వర్ పట్టీలో కూడా ఒక సింగిల్ గా పెట్టుకుంటున్నారు. బ్లాక్ బీడ్స్ అండ్ సిల్వర్ తో కలిపి దిష్టి తగలకుండా. ఇప్పుడు నల్ల దారం కాకుండా సిల్వర్ లో అవునవునవును పూసలు బ్లాక్ బీడ్స్ తో కలిపి సిల్వర్ లో చేయించుకొని సింగిల్ లెగ్ కి పెట్టుకుంటున్నారండి. అదే అంటున్నాను కదా, ఫ్యాన్సీ టైప్. మామూలుగా ఏంటంటే ఇప్పుడు గ్రహాల ప్రకారం చూసుకుంటే సిల్వర్ మూన్ కి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, చంద్రగ్రహానికి, నలుపు శని గ్రహానికి. వీళ్ళిద్దరు ఒకటే దగ్గర ఉంటే కొంచెం క్లాష్ ఉంటది కదా మామూలుగా ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే. సో ఆ కాంబినేషన్ కూడా ఒకసారి అర్థం చేసుకొని కాంబినేషన్స్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది మనకి, అంతే. అది కూడా ఎస్పెషల్లీ ఇంకా కాళ్ళకి. తర్వాత జుట్టుతో హెయిర్ తో కూడా దారం లాగా చేసి అవి కూడా కడతారండి దిష్టి తగిలిందని. చూసారా మీరు? చూసానండి. అంటే ఒక్కొక్క కల్చర్ లో ఒక్కొక్క లాగా ఉంటదండి. ఇప్పుడు మనం ఇక్కడ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనం వేరే అదే సౌత్ ఆఫ్రికా ఇంటీరియర్స్ మీకు ఈ ఫారెస్ట్ ఏరియాస్ అవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్తే ఇంకా మనకి ఇంకా భయంకరంగా ఉంటది. వాళ్ళు చేసేవన్నీ చెప్తే ఆ బుక్స్ మామూలుగా నాకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చదువుతూ ఉంటాను అనమాట. అవన్నీ వాళ్ళు అన్ని హూడు మ్యాజిక్స్ అంటారు, ఏవేవో ఉంటాయి చాలా చాలా రకరకాల. ఇప్పుడు మనకి ఎలాగైతే మంత్రాలు అంటారు, వశీకరణాలు ఇవన్నీ అంటారు, అక్కడ కూడా అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ చూస్తే వాళ్ళు కూడా ఇలాగే ఈ జుట్లతోటి కోడిగుడ్లతోటి అవి ఇవి అన్ని చాలా చాలా వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ కల్చర్స్ అన్ని కలిపేస్తున్నాం యాక్చువల్గా. ఈ జుట్టుతోటి కట్టుకోవడము ఇదంతా అంటే నాకు తెలిసైతే మన దగ్గర లేదు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి. అంటే ఉందేమో మరి, అంటే నేను మా ఇంట్లో ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నంత వరకు అయితే నాకు తెలియదు ఈ జుట్టుతోటి కడతారు ఇవన్నీ. బట్ వేరే వేరే ప్రాంతాల్లో వేరే కంట్రీస్లో వేరే అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఎక్కడన్నా అట్లాంటివి ఉండొచ్చు. రైట్. కాకపోతే ఏంటంటే మనకి తెలిసినంత వరకు మన పెద్దవాళ్ళు ఏదైతే అప్రూవ్ చేస్తున్నారో అక్కడ వరకు మనం లిమిట్ అయితే సరిపోతుందండి. కొత్తవి ఏవేవో చేసుకొని అంటే ఈ తాడులు అవి కట్టుకునేటప్పుడు కూడా మనకి నిజంగా అది పడదా కూడా చూసుకోవాలి. ఎట్లా పడితే అట్లా. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు అందరు తెచ్చి ఇచ్చేస్తా ఉంటారు, ఈ తాడు కట్టుకుంటా, మనకు సెంటిమెంట్ కట్టుకుంటే ఏంటో కట్టుకోకపోతే ఏంటో. ఇది కూడా చూస్తున్నాం, టెంపుల్స్ కి వెళ్తారా తాళ్ళు తీసుకొచ్చిస్తారు, దేవుడి కార్డ్స్ చిన్న చిన్న కార్డ్స్, వాటిని పడేయలేము ఉంచుకోలేము, అవును పెరిగిపోతా ఉంటాయి, వాటిని ఎక్కడ పెట్టుకోను లేము. కరెక్టే. ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చేస్తా ఉంటారు. అంటే నేను నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా వెళ్ళినప్పుడు నార్మల్ గా ఎవరికి ఏం తీసుకురాకపోవడమే బెటర్. ప్రసాదం వరకు లిమిట్ అయిపోండి. ఓకే తీసుకెళ్తే ఏంటి, తీసుకెళ్ళకపోతే అంటే అవతల వాళ్ళు ఏంటంటే అబ్బా మళ్ళీ ఇంకొకటి తెచ్చిస్తున్నాడు అన్న మైండ్ వాళ్ళకు ఉందనుకోండి, ఇచ్చిన వాళ్ళకి పాపమే తీసుకున్న వాళ్ళకి పాపమే. కాబట్టి వాళ్ళ కొంతమంది అడుగుతారు మీరు అక్కడికి వెళ్తున్నారా, మాకు ఈ పలానా ఇవి తెచ్చి పెట్టండి, మాకు కాశీతాళ్ళో లేకపోతే ఇంకొకటో. వాళ్ళు అడిగితే వాళ్ళ అప్రూవల్ తోటి తీసుకొచ్చింది వేరే. వాళ్ళకి నేను ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని మనం తీసుకెళ్లి వాళ్ళకి నచ్చకుండా మీరు ఇచ్చిన వస్తువును వాళ్ళు తీసుకెళ్లి డస్ట్బిన్ లోనో ఎక్కడో పెట్టరాని ప్లేసెస్ లో పెట్టేసి మూలకు తోసేసి. అంటే వాస్తు ప్రకారం కూడా మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే దాని పవర్ బాగుంటది. కాబట్టి మనం చూసాం చాలా మందికి వాస్తు దోషాలు అవి ఇవి అంటారు. సో వాళ్ళకి చెప్తాను అనమాట, మీ ఇంట్లో ఏమేమి కార్నర్స్ లో ఏమేమి ఉన్నాయి ఫస్ట్ అవన్నీ బయటకు తెచ్చి దాని తర్వాత ఎక్కడ ఏం పెట్టాలో అవి పెట్టాలి. సో ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి దేవుడి విగ్రహాలు కానీ చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ పాడేయడం వల్ల కూడా తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అవాయిడ్ చేయండి. వెళ్ళినప్పుడల్లా అన్ని కొనేసి పెద్ద షాపింగ్ అందరినీ ప్లీజ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే ఇస్తే సరిపోతుంది. అడిగితే అండ్ మనం కూడా అండి మనం వెళ్ళినప్పుడల్లా వెళ్ళిన దగ్గర నుంచి ఒక విగ్రహం తెచ్చుకుంటాము.
కానీ తెచ్చుకున్న తర్వాత మనం దాన్ని ప్రాపర్గా పూజ చేస్తున్నామా లేదా, ఎట్లాంటి రిచువల్స్ చేస్తున్నాము, ఏ ఫేసింగ్ లో పెట్టాలి, ఇట్లా చాలా తతంగాలు ఉంటాయి. కాబట్టి తెచ్చుకున్నప్పుడు చక్కగా అంటే అర్థం చేసుకొని ఆ తెచ్చిన తర్వాత ఎట్లాంటి పూజలు చేయాలి ఆ విగ్రహాలకు అని తెలిసి చేసుకుంటే మంచిది. కాబట్టి అట్లాంటి చిన్న చిన్న కరెక్షన్స్ మనంతట మనమే చేసుకోవచ్చు. రైట్ అండి. నమస్తే. నమస్తే అండి.